ఎంతో హైప్ ఇచ్చిన 5 పూజ సాంగ్ ఆరెంజ్ లో అనిపించలేదు. విఎఫ్ఎక్స్ డీసెంట్ గా ఉన్న గ్రేట్ అయితే కాదు, బట్ ఇది ఎన్టీఆర్ ఫిల్మ్. కథ పరంగా చూస్తే చాలా రొటీన్ గా అనిపించినా కూడా టేకింగ్ అయితే మంచిగా అనిపించింది. ఇలాంటి సింపుల్ కథలు తీసుకునేప్పుడు ఎంతో కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ఈ రేంజ్ లో అవుట్పుట్ ని డెలివర్ చేయలేరు. కొట్టాల శివ ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు. మూవీలో ఏం జరుగుతుందో ఫ్యూ సీన్స్ లో తప్ప మిగతాదంతా గెస్ చేయొచ్చు, బట్ దాన్ని కూడా ఎంగేజింగ్ గా చూపించిన విధానం అదిరింది. లిటరలీ సినిమా అంతా స్టోరీ చెప్పడంతోనే అయిపోతుంది, బట్ ఆడియన్స్ కి ఏం కావాలో ఎన్టీఆర్ నుంచి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తారో అదైతే కొరటాల శివ ఇచ్చి పడేశాడు. బట్ మూవీ ఎలానో 2 పార్ట్స్ లో వస్తుంది కాబట్టి రంటే మరీ ఎంత పెట్టకుండా సింపుల్ గా 2 hours 30 minutes లో చెప్పేస్తుంటే బాగుండు. ఫస్ట్ హాఫ్ చాలా వరకు లాగ్ అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ లో ఎక్కడ ఈ సీన్ అవసరం అనే మాట రానివ్వకుండా చాలా నీట్ గా తీశాడు కొరటాల శివ. అండ్ ఇంటర్వ్యూస్ లో చెప్పినట్టు ఆ లాస్ట్ 30 minutes ఏదైతే ఉందో ప్యూర్లీ గూస్ బంప్ స్టఫ్. మరి ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది చూడొచ్చా లేదా అంటే, ఇది ఎన్టీఆర్ ఫిల్మ్. మీరు ఏదైతే ఎన్టీఆర్ సినిమా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో అదైతే ఈ మూవీలో ఖచ్చితంగా దొరుకుతుంది. కొరటాల ఆచార్య తర్వాత గుడ్ కమ్బ్యాక్ గా చెప్పొచ్చు. వీకెండ్ వీలైతే ఖచ్చితంగా చూడండి.